వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు అంటే జ్ఞాన పుష్పాలు అని అర్థం. అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ లోకాన్ని జ్ఞానం వైపు నడిపించడమే ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మంత్రబలం, పూర్వజన్మ సుకృతం రెండూ కూడా గురువు గారికి ఉన్నాయనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు. ఆయన చెప్తున్నారు, నీకు మృత్యు భయం తొలగాలంటే ఒకే ఒక్క మార్గం, నీవే మృత్యువుగా కావడం. అంతే. ఏ దేశమైనా ఇక్కడే, ఏ కాలమైనా ఇప్పుడే, ప్రతి అణువు కూడా దైవమే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. 25 డైమండ్స్ కలిగినటువంటి పిక్చరే ఈ మానవుడి యొక్క జీవితం. నిజంగా రాముడు అర్థమైనట్లయితే ఇక రావణాసురుడికి ఉనికి ఎక్కడుంటుంది? భగవంతుణ్ణి సదా ధ్యానించు అని బోధించే బదులు భగవంతుడు సదా నిన్ను ధ్యానిస్తున్నాడు అని బోధించు అని అంటారు గురువుగారు. జీవుడిది మనోమయ జీవితం, దేవునిది మాయామయ జీవితం. జీవుని నిండా ఉండేది మనస్సే, దేవుని నిండా ఉండేటువంటిది మాయే. జగత్తులో భగవంతుణ్ణి వెతకటం అనేటువంటిది గొప్ప సాధన. భగవంతునిలో జగత్తును వెతకటం అనేటువంటిది సిద్ధి అవుతుంది అంటారు గురువుగారు. త్యాగరాజస్వామి అందరిలో పరమాత్ముడు వెలిగేటువంటి ముచ్చట బాగా తెలుసుకోరి, అందరూ పరమాత్ముల్లో వెలిగేటువంటి ముచ్చటగా బాగా తెలుసుకోరి. సుఖీ అంటే దుఃఖము లేనటువంటి వాడు అని మాత్రం కాదు, సుఖ దుఃఖాలు రెండూ లేనటువంటి వాడు అని దాని అర్థం. చరిత్రని అసలు ఎవ్వడూ సృష్టించడు, చరిత్రే తనకు అవసరమైనటువంటి వాడిని సృష్టించుకుంటుంది అంటాడు గురువుగారు. మాయను అంతం చేయడం అంటే మాయా అనేటువంటిది ఎప్పటికీ లేదు అని తెలుసుకోవడమే. భగవంతుణ్ణి నేను చూడలేదు అనడం ఎలా ఉందంటే, అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ నేను అద్దాన్ని చూడలేదు అన్నట్లుంటుంది. భగవంతుడి కోసం చేసేటువంటి ఏ ప్రతిపాదన భగవంతుడు అవసరం లేనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది మానవుడికి. వేదం అంటే వాద ప్రతివాదాలకు వీలు కానటువంటి స్ఫురణ. శవాలు 2 రకాలు అంటారు చూడండి. శవాలు 2 రకాలట. అది మొదటిది చచ్చినటువంటి శవం, రెండోది బ్రతికున్నటువంటి శవం. ఆల్ ఇన్ వన్ దేవుడు, వన్ ఇన్ ఆల్ జీవుడు. అంతే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ భూస్వామే. ఆత్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ ఆత్మస్వరూపుడే అవుతాడు. బంగారానికి నేను బంగారాన్ని అనేటువంటి సదా జ్ఞప్తిలో ఉంచుకోవడం వలన లాభం కానీ నష్టం కానీ ఉంటుందా? ఉండనే ఉండదు. తానెప్పుడూ బంగారమే. నేను బ్రహ్మం అని సదా జ్ఞప్తిలో ఉంచుకుంటే చాలు, మానవుడికి నష్టం కానీ లాభం కానీ రెండూ ఉండవు. అహం అస్మి, అహం బ్రహ్మాస్మి అని ఉంటే చాలు అంటారు గురువుగారు. గురువులకి ఒక సౌలభ్యం అనేటువంటిది ఉంది. తమకి ఏ రోగం వచ్చినా కానీ దానికి కారణం శిష్యుల పాపాలను తమ పైకి తీసుకొని భరిస్తున్నాము అనేటువంటి కుంటి సాగు చెప్పుకునేటువంటి సౌలభ్యం ఉంది అంటారు సుబ్రహ్మణ్యం గారు. స్త్రీ పురుషుడు అనేది అవయవ నిర్మాణాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఆధారమై ఉండేది పురుషుడు, ఆధారపడి ఉండేది స్త్రీ. భగవంతుడు భక్తులు
ఇద్దరు స్త్రీ రూపాలే అంటారు గురువు గారు. ప్రపంచంలో ప్రతి దానికి మూల కారణం అనేది ఉంది, ఒక్క మూల కారణానికే కారణం లేదు అని అంటారు. మన విషయంలో నామి నామం అనేటువంటి వేరువేరుగా ఉంటాయి. దేవుడి విషయంలో నామి నామం రెండూ ఒకటిగానే ఉంటుంది. ఉన్నవాడు ఉన్న చోటులోనే ఉండకుండా ఒక్క అడుగు ముందుకేసి దేవుడు జీవుడయ్యాడు. భేదబుద్ధి లేనివాడికి మృత్యుభీతి అనేటువంటిది ఉండనే ఉండదు. అందరిలో ఒకటిగా కృష్ణుని లెక్క చేసినంత కాలం తనకు మహాభారతం అనేటువంటిది అర్థం కానట్లే. నిజంగా తనకు మహాభారతం అర్థమైనందుకు గుర్తేమిటంటే భారతంలో కృష్ణుడు తప్ప ఇంకొకడు ఎవ్వరూ లేరు అనేటువంటి భావం ఉండడమే. ఈశ్వరుణ్ణి పొందడానికి సాధన చేస్తాడు కానీ తానే ఈశ్వరుడైపోవటానికి ఎవ్వడూ సాధన చేయటం లేదు. ఎవడికి అర్థమైంది ఏమీ లేదు. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అని అంటారు. నిజానికి వినడం కనడం అనడమేటువంటిదే చెడు. ఉన్నది ఉన్నదిగా, ఉన్నట్లున్నదిగా ఉండనిస్తే అసలు ఏ సమస్య లేనే లేదు. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఉన్నది ఉన్నట్లున్నది, ఈ రెంటిని ఉన్నది అనే జాబితాలోకే చేరుస్తున్నాం, లేదా రెండింటిని ఉన్నట్లున్నది అనే జాబితాలోకైనా చేరుస్తున్నాం. అందువల్ల సమస్య అనేటువంటిది తెగనే తెగదు. నా జీవితం నా కొరకు కానే కాదు, ఇతరుల కొరకే అంటారు కొంతమంది. ఇది పచ్చి అబద్ధం, ఎవరు నమ్మవాకండి దాన్ని. నేను శ్వాసిస్తున్నది నా కొరకు కాదు, ఇతరుల కొరకే అని ఎవరైనా అంటే పై మాటను కూడా నమ్మొచ్చు. శ్వాసను నిరాఘాటంగా కొనసాగించాలి అనేటువంటి ప్రయత్నమే జీవితం అయింది. అయిన వాళ్ళంతా అనుకోని అయిన వాళ్లే, కానీ అయిన తర్వాత అయిన వాళ్ళు కానే కాదు. తన లోపలుండేటువంటి స్వామిని మాత్రం ఏమీ అడగడు. తన లోపలుండే స్వామిని అడిగితే ఠక్కున జవాబు చెప్తాడు. ఏమని? అహమేవా, నేనే అని అంటాడు. ఆ జవాబు తనకు ఇష్టమనేటువంటిది ఉండదు. తనను వదిలి తనను వెతకడమే తనకు ఇష్టం. ఏకకాలంలో బొమ్మ బొరుసు చూడగలమా? ఒకే కాలంలో రెండింటిని చూడగలమా? చూడలేం. ఏకకాలంలో త్రాడుని పాముని కూడా చూడలేం. ఏకకాలంలోనే దేవుణ్ణి జగత్తుని కూడా చూడలేము. ఆత్మ ప్రదక్షిణ అంటాం కదా, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని. ఆత్మ ప్రదక్షిణ అంటే తన చుట్టూ తాను తిరగటం కానే కాదు, అచలంగా ఉండడం, అదే ఆత్మ ప్రదక్షిణ. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.